ఈరోజు మనం క్యాబేజీ పకోడీ చేసుకోబోతున్నాము. స్నాక్స్‌కి చాలా బావుంటుంది. లేదా పప్పులోకి, పప్పుచారులోకైనా సైడ్ డిష్ కింద చాలా బావుంటుందనమాట. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే క్యాబేజీని నేనిలా స్లైసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఇలా బారుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బావుంటుందనమాట. మంచిగా తగులుతూ పంట కింద. ఇందులో ఒక కప్ అయితే శనగపిండి వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి వేసామో అదే కప్పుతో బియ్యపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్‌కి తగినంత వేసుకోవాలనమాట. అంటే మనం క్యాబేజీ తీసుకున్న సైజుని బట్టి. అంతే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం. అదే ఒక స్పూన్‌తో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని ముందు క్యాబేజీకి ఈ పొడి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి, శనగపిండి, ఈ మసాలాలు అన్నీ మంచిగా క్యాబేజీకి పట్టాలనమాట. అలా మొత్తం క్యాబేజీకి పట్టించాక మనం వాటర్ చూసుకొని తగినంత వేసుకోవాలనమాట. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. చూసుకొని వేసుకోండి. లేదా జావ అవుతుందనమాట. అప్పుడు మనకి మంచిగా పకోడీల్లాగా రావు. ఇంకా నార్మల్‌గా మనం చేసుకునే రిబ్బన్ పకోడీ వచ్చినట్టు వచ్చేస్తుందనమాట. అందుకనేసి ఇప్పుడు మనం కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకుందాము. లేదు కొంచెం ఎక్కువయ్యాయి వాటర్ అనుకుంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా! నేనైతే మంచిగా ఇలా కలుపుకున్నాను. ఇలా రౌండ్ బాలొచ్చేటట్టు కలిపేసుకోవాలనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బావుండిద్ది పకోడీ అయితే. ఇప్పుడు మనం మొత్తం ఇంక ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను ఒక పక్కన. ఇలా అన్ని బాల్స్ లాగా చేసేసి పిండిని ఆయిల్‌లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా చేసుకోవాలనమాట. లేదంటే లోపల ఉడకదు. బయటేమో కలర్ వచ్చేస్తుంది. అందుకని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా మనం కదపకుండా ఉంచేసి, ఆ తర్వాత చిన్నగా అన్ని రివర్స్ చేసుకుంటా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి గానీ, లేదా పప్పులోకి, పప్పుచారులోకి, రసంలోకి ఇలా సైడ్ డిష్ కింద అయినా గానీ చాలా ఈజీగా తినేసేయొచ్చు. టేస్ట్ చానా బావుంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌కి గూడా పెట్టి పంపించేసేయొచ్చనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు క్యాబేజీతో ఆహ్, పకోడీలు ఇలా చేసుండరు కదా! ఎప్పుడన్నా ఉల్లిపాయ పకోడీ ఇలానే ఉంటాము. క్యాబేజీతో ఒకసారి ఇలా చేయండి. టేస్ట్ చానా బావుంటుంది. చూసారు గదా! ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాక ఇంక తీసేసుకోవడమే అనమాట. మనం చూసుకొని ఉడికిందా లేదా అని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం కంపల్సరీగా టేస్ట్ చానా బావుంటుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి బాల్స్ అయితే వేయొద్దు. ఎందుకంటే చెప్పాను గదా! మళ్ళీ బయట మాడిపోతుంది. లోపలేమో ఉడకదు. కాబట్టి జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇంక ఇప్పుడేముంది రెడీ అయింది దాన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద టీయో లేదా కాఫీయో పెట్టుకొని వేడివేడిగా ఇలా తినేసే పిల్లలకైతే కెచప్ ఏసిస్తే ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. క్యాబేజీ అంటే ఎక్కువ శాతం పిల్లలు ఇష్టపడరు గదా! ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్స్‌కి గానీ, లేదా లంచ్ బాక్స్‌లలోకి గానీ, మనం స్నాక్స్ పెడతాం కదా! అలా ట్రై చేయండి. చానా టేస్టీగా ఉంటుంది. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. మరేమంటారు? కామెంట్ చేయండి. రెసిపీ నచ్చిందో లేదో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. అంతే లైక్ చేయండి. ఒక బాయ్.